महाविष्णु पर्यटन जय सद्गुरुनाथ प्रभु महाराज की। దేవుడు ఎవరు అంటే బయలు అని చెప్తారు. ఈ ప్రపంచంలో ఆత్మబోధన దేవుడు ఎవరు అంటే నేను అని చెప్తారు. ఇవి రెండు గురువు ద్వారానే తెలుసుకోవాలి. ఈ సృష్టిలో ఎన్ని పుస్తకాలు చదివినా ఎవరికి తెలియదు, హరిహర బ్రహ్మాదులకైనా తెలియదు. కేవలము గురువు చేత ఎవరు తెలుసుకుంటారో అతని పాదరేణుకు ఈ సమస్తమైనది సమానం కాదు. దేవుడు బయలని తెలియక దేవుడు నేననుచు కొంత దేశములోనం. దేవుడు నేనని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇంకా అనేకమైనటువంటి సత్గ్రంథములు వచ్చినాయి. కానీ దేవుని తెలుపును గురుడే. ఈ సృష్టి లోపల ఆ బట్టబయలు తెలపాలంటే ఒక గురువు ఒక్కడే తెలుపుతాడు, ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా తెలుపలేరు. భావము రైతంబు బయలు భ్రాంతులు లేవే. ఆ బయలును ఏ గురువు కరుణ చేత ఏ శిష్యుడు తెలుసుకుంటాడో ఆ శిష్యునికి ఈ సృష్టిలో ఎవరు సమానమైనది లేదు. ఇప్పుడు ఇంకొక పాదం అని వచ్చింది. నేను 9 సంవత్సరాల నాడు పూజా విధానం రాయకూడదు అనుకుంటే అది తన్నుకొని వచ్చింది. నిన్న మిట్ట వీరేశం అన్నాడు, అది తన్నుకొని రావాలయ్యా అన్నాడు. ఏం రావాలి? కవిత్వం రాయడానికి తన్నుకొని రావాలి, రాత్రింబవలు కృషి చేయాలి. మరి పూజా విధానం రాసిన తర్వాత మొన్న మన చిన్నపురం బస్సులో మేమంతా ప్రయాణం చేస్తుంటే కథ పద్యాలు రాస్తుంటే నువ్వు పూజ పద్యాలు రాయాలంటే 31 పద్యాలు రాయడం జరిగింది. మరి ఇప్పుడు పద్యాల లోపలనే మునిగి చేస్తున్నాము. ఇది మొత్తం పూర్తి అయినంత వరకు పాదము అంటే మనకు చెప్పి నేననేటటువంటిది అది లేనటువంటిది ఒకటే పాదము, అది 2 పాదముగా పరిణమించిన. ఒకటి దేహి అనేది ఒక పాదము, దేహం అనేది ఒక పాదం. ఇవి 2 ద్వంద్వ పాదాలు. ఈ 2 పాదాలను కలిపి మనకు చెప్పేటటువంటిది మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం అనేటటువంటిది అది సృష్టిలో ఒక పాదం. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరమే 2 పాదములుగా పరిణమించి అని శాస్త్రము చెప్పబడుతున్నారు. మీరు బాగా వినాలి. బాగా వింటా కాదు, మీరు నా దగ్గర కూర్చొని వింటే ఎక్కడైనా నుస్కులు రాసినటువంటి దాన్ని మళ్ళీ ఎప్పుడు చదవరు. ఈ బట్టబయలు లేనిది ఇవి 2 ఎప్పుడైతే మీకు ఖచ్చితంగా అర్థమైందో ఆ శబ్దం వస్తే దాన్ని పక్కకు పెట్టేస్తారు. అది అర్థం కాలేదనుకో అట్లనే చదువుకుంటూ పోతాడు. ఎవరు? గుడ్డివాడు. నిన్న మేము ఒక కథ విన్నాం. కన్ను ఉండి నా 100 మంది కన్ను ఉండి వాడిని కనకపోతుంది, నేను గుడ్డివాడిని నేను కనకపోతుంది అన్నారు. ఎవరు? ధృతరాష్ట్రుడు. ఆయన వచ్చిండు, చెప్పనీకి వచ్చిండు. రాయబారు వద్దురా నాయన అన్నాడు. ఆయన ఆఖరికి కట్టేసినారు. కట్టేసి ఆయన చిక్కలేడు, ఎవరికి చిక్కలేడు, కట్టుబడలేడు. అర్థమైందా లేదా? దాంట్లో ఏమైంది? వచ్చిండు, ఎండమావుల నీళ్లు చూసి గొప్ప వద్దాడు. మాయ విలాసం. మనమంతా ఎండమావుల నీళ్లు చూసే భ్రమించుతున్నాం. నిజంగా ప్రేమా విష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురునాథ ప్రభు మహారాజకు జై. మరి ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలను జరుపుకొని మహాపూజ వేదాంత వైజ్ఞానిక సభ జరిపి ఇప్పుడు మరి మంగళారతితో కార్యక్రమం వస్తుంది. కాబట్టి మరి ప్రతి సంవత్సరం మరి ఒకరొకరు జగమును మీదిన మడుకొని ఎరుకయులే మాయయులే పరిపో
లింగములకు అతీతమగు మాయ సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే నిత్యము శుభ మంగళమనరే మనుయును పీఠస్థులకును పరమ తత్వ విచారులకును నిరతము వేదాంతములు నిలుకడైన సాధు జనులకు ఆరతిదిగో మంగళారతిదిగో భక్తులు మూర్తికి ఆరతిదిగో మంగళ మంగళం గురుదేవాయ మహనీయాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ महाराज की जय।